సో వాలెట్ ప్లస్ ఓపెన్ చేయండి. లాగిన్ అవ్వండి. సో శివకుమార్ ఏంటంటే ఇక్కడ మనకి లాస్ట్ టైం ఇది చెప్పుకున్నాం ఏంటది మనం బేసిక్ అనేది చెప్పుకున్నాం అసలు. సో వాట్ ఈస్ అఫిలియేట్ మార్కెటింగ్, హౌ డస్ ఇట్ వర్క్స్, ఓకే, అండ్ ఎటువంటి రీసోర్సెస్ అండ్ టూల్స్ అనేవి యూజ్ చేస్తాం అనేది మొత్తం మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు లాస్ట్ సెషన్లో, రైట్? సో ఇక్కడికి వచ్చేసరికి మనకి కంప్లీట్గా మనకి ఇక్కడ ఆఫర్ చూసింగ్ అనేది మీకు చెప్పానా లాస్ట్ సెషన్లో? చెప్పానా? చెప్పలేదు కదా. సో ఇప్పుడు ఆఫర్ అనేది ఏ విధంగా చూస్ చేసుకోవాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఆఫర్ అనేది తీసుకుందాం డైరెక్ట్గా. ఓకే, సో యాక్చువల్గా మనం ఆఫర్ అనేది చాలా మెథడ్స్ ఉంటాయి. యాక్చువల్గా మనకి ఆఫర్ చూస్ చేసుకునే విధానం చాలా మెథడ్స్ ఉంటాయి. బట్ మీకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 2 మెథడ్స్ అనేవి అంటే మనం తీసుకున్న ఫర్నల్ బట్టి, మనం తీసుకున్న స్ట్రాటజీని బట్టి మనం ఆఫర్ చూసింగ్ అనేది ఉంటుంది జనరల్గా. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి రెగ్యులర్ మెథడ్ ఏదైతే యూజ్ చేస్తాం రెగ్యులర్ మెథడ్కి చూస్ చేసుకునే మెథడ్ అనేది డిఫరెంట్. ఓకే, అండ్ అదే నేను రివ్యూ బోనస్ స్ట్రాటజీ అని ఒకటి ఉంటుంది, రివ్యూ బోనస్ బేస్ స్ట్రాటజీ అని, దానికి చూస్ చేసుకునే విధానం అనేది డిఫరెంట్ అనమాట. ఓకేనా? సో ఇక మనం రెగ్యులర్ స్ట్రాటజీ యూజ్ చేస్తాం కాబట్టి, రైట్? సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రోడక్ట్ అండ్ వెండర్స్ అని ఉన్నాయి చూసారు, ఇవన్నీ కూడా టాప్ ప్రోడక్ట్స్ అన్నట్టు. ఇవన్నీ కూడా అంటే రీసెంట్గా లాంచ్ అయినటువంటి టాప్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో వీటిలో మనకి ఒక్కొక్కటి చూడండి అసలు. పాస్ట్ లిస్ట్ నవ్ అని, ప్రింటబుల్స్ ఈకామ్ అకాడమీ అని, టేప్లింగ్ ప్రమోట్ ఎవర్గ్రీన్ హై కన్వర్టింగ్. ఓకే, ఇవన్నీ కూడా రీసెంట్గా లాంచ్ అయినటువంటివి. అండ్ కొంచెం పైకి స్క్రోల్ అప్ చేయండి. ఓకే, సో ఇవన్నీ కూడా ఈ రోజుకి టాప్ పెర్ఫార్మింగ్ ఆఫర్స్ అన్నమాట. ఇవన్నీ కూడా టుడే చూడండి. ఎస్టర్డే ఆప్షన్ ఉంది కదా, ఎస్టర్డే ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఓకే, చూడండి, ఔరా అని ఉంది, ప్రింటబుల్ ఈకామ్ అకాడమీ ఉంది, ఫాస్ట్ కమిషన్ జనరేటర్ అని, బీస్ట్ ఫైనాన్స్ అని. లాస్ట్ 7 days చూడండి ఒకసారి. లాస్ట్ 7 days కూడా ఔరా ఉంది, క్రిప్టో కమిషన్స్, ప్రింటబుల్ ఈకామ్ అకాడమీ. లాస్ట్ 30 days వరకు అవసరం లేదు, లాస్ట్ 30 days అని తీసుకోవచ్చు, నో ప్రాబ్లం మనం ఈ యొక్క స్ట్రాటజీలో. ఓకే, రెగ్యులర్ స్ట్రాటజీలో మనం ఎంత అంటే లాస్ట్ 1 month 2 months తీసుకున్నా మంచిదే, ఎందుకంటే ఆల్రెడీ అది విన్నింగ్ ఆఫరా కాదని మనకు తెలుస్తుంది. ఓకేనా? సో ఇక్కడ అంటే టాప్ పెర్ఫార్మింగ్ ఆఫర్స్ మనం చూస్ చేసుకొని చేయొచ్చు, ప్రమోట్ చేయొచ్చు, నెంబర్ 1. లేదనుకుంటే ఎఫిలియేట్లోకి వెళ్ళండి. చూడండి అక్కడ ఎఫిలియేట్ ఆప్షన్ ఉంది కదా పైన, దాంట్లో ఆఫర్స్, రైట్? సో ఇక్కడ ఎఫిలియేట్స్ అని ఉంది కదా, స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ చూడండి, ఇంకా స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ చూడండి, క్రిప్టో కమిషన్స్, ఔరా, లేజీ ట్రాఫిక్ స్నిప్పర్, ఫాస్ట్ కమిషన్ జనరేటర్, సీకేటీఎంఎల్ సిస్టమ్. ఓకే, సో జస్ట్ పైకి స్క్రోల్ అప్ చేయండి. ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో రీసెంట్గా 1 by 1 ఏవైతే లాంచ్ అయ్యావో డేట్ని బట్టి అవన్నట్టు ఇవన్నీ కూడా. సో ఇక్కడ రీసెంట్ లాంచెస్ చూస్తే కనుక క్రిప్టో కమిషన్స్ చూడండి, అక్కడ April 26th ఇది లాంచ్ అయ్యింది. ఓకేనా? సో సేల్స్ చూడండి, జనరల్గా సేల్స్లో పైన హెడ్డింగ్స్ ఉన్నాయి చూసారా, రిలీజ్ డేట్, సేల్స్, కన్వర్షన్ రేటు, విజిటర్ వాల్యూ, యావరేజ్ సేల్, రీఫండ్ రేటు. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ప్రోడక్ట్ సెలెక్షన్ అనేది ఏ విధంగా చేయాలనేది మీకు ఇక్కడ చెప్తా. ఓకేనా? జస్ట్ ఫోకస్ చేయండి, స్కిప్ చేయకండి, జస్ట్ ఫోకస్ చేయండి. ఓకేనా? ఇక్కడ ఏంటంటే క్రిప్టో కమిషన్స్ ఫస్ట్ ఆఫర్ చూసుకుంటే కనుక ఎప్పుడు లాంచ్ అయింది ఇది? 26th April, రైట్? 26th April అంటే ఈరోజు డేట్ యాక్చువల్గా ఇవాళ డేట్ ఎంత? 9th May కదా. అంటే ఎన్ని రోజులు అయ్యింది లాంచ్ అయ్యి ఆఫర్ అనేది? 4 days and 9 days, 13 days అయింది కదా. లాంచ్ అయ్యి 13 days అవుతుంది. సో సేల్స్ అనేవి వితిన్ 13 daysలో 13 రోజుల్లో 5,000+ కాపీస్ అని సోల్డ్ అవుట్ అయ్యేవి. కన్వర్షన్ రేట్ అనేది 9 ఉంది. సో యావరేజ్ కన్వర్షన్ రేట్ ఉంది. ఓకేనా? సో విజిటర్ వాల్యూ మనకు అంత అవసరం లేదు. రిఫండ్ రేట్ చూడండి ఒకసారి. రిఫండ్ రేట్ అనేది 2% ఉంది ఇక్కడ.
ఓకే. ఇక్కడ 5000 ప్లస్ కాపీస్‌కి 2% రిఫండ్ రేట్ ఉంది. అండ్ కన్వర్షన్ రేట్ అనేది యావరేజ్‌గా ఉంది. సో, తీసుకోవచ్చు. ప్రోడక్ట్ అనేది మనం చూజ్ చేసుకోవచ్చు. అండ్ వితిన్ 13 డేస్‌లో 5000 ప్లస్ కాపీస్ సోల్డ్ ఔట్ అయ్యాయంటే చాలా ఎక్కువ. అన్ని కాపీస్‌లో 2% కమిషన్ ఇది రిఫండ్ రేట్ ఉంది. మీరు మాక్సిమం 5% వరకు వెళ్ళొచ్చండి రిఫండ్ రేట్ అనేది. ఓకే. బట్ ఇక్కడ కాపీస్ కూడా ఓకే. ఎక్కువ సోల్డ్ అవుట్ అయ్యాయి. అవి కూడా చూసుకోవాలి ఇక్కడ. మీకు మాక్సిమం ఇక్కడ నంబర్ ఆఫ్ కాపీస్ ఎన్ని సోల్డ్ అవుట్ అయ్యాయి అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే. సో, ఓకే. క్రిప్టో కమిషన్స్ అనేది మీరు తీసుకోవచ్చు. రైట్? ఆల్రెడీ 13 డేస్ అయింది. నెక్స్ట్ ఆఫర్ చూడండి. ఔరా. ఓకే. సో, ఔరా వచ్చేసరికి హ్మ్. యెస్టర్‌డే లాంచ్ అయింది కదా! 8థ్ మే. 1 డేలో 2000 ప్లస్ కాపీస్ అనేవి సోల్డ్ ఔట్ అయ్యేవి అవును. కదా! 1 డే 1 ఆర్ అవును. 2 డేస్‌లో. 2 డేస్ కూడా కంప్లీట్ అవ్వలేదు. ఆ! 2000 ప్లస్ కాపీస్ అనేవి సోల్డ్ ఔట్ అయ్యేవి. కన్వర్షన్ రేట్ 13% అంటే చాలా సూపర్ కన్వర్షన్ రేట్ అనమాట ఇది. ఓకే. అండ్ ఇక్కడ చూడండి రిఫండ్ రేట్ అనేది 1% ఉంది. అంటే సూపర్ అనమాట ఇది. ఈ ఆఫర్ అనేది మీరు ఓకే. నిరభ్యంతరంగా తీసుకొని ప్రమోట్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ లేజీ ట్రాఫిక్ స్నిప్పర్ ఉంది చూడండి. లేజీ ట్రాఫిక్ స్నైపర్. ఓకే. ఇదెప్పుడు లాంచ్ అయింది అంటే ఇదొక 4 డేస్ బ్యాక్ హ్మ్. లాంచ్ అయింది. రైట్? ఓకే. మే 6థ్‌న 500 ప్లస్ హ్మ్. కాపీస్ సోల్డ్ అయ్యేవి. కన్వర్షన్ రేట్ హ్మ్. 5% ఉంది. రిఫండ్ రేట్ అనేది 1% ఉంది. సో, ఇక్కడ కన్వర్షన్ రేట్ అనేది ఓకే. బ్యాడ్‌గా ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే. ఆ! అండ్ నంబర్ ఆఫ్ కాపీస్ సోల్డ్ ఔట్ అయ్యాయి. అంటే నంబర్ ఆఫ్ కాపీస్ 500 ప్లస్ ఉన్నాయంటే తక్కువ కాపీస్ అయ్యేవి 4 డేస్ బ్యాక్. అండ్ దానికి 5% కన్వర్షన్ రేట్ ఉంది. అంటే చూసుకోండి. సో, ఇటువంటివి వద్దు. లేజీ ట్రాఫిక్ స్నైపర్. యాక్చువల్‌గా జోనో ఆర్మ్‌స్ట్రాంగ్ ఇది లేజీ ట్రాఫిక్ స్నైపర్ అనేది. జోనో ఆర్మ్‌స్ట్రాంగ్ అనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆథర్ అని చెప్పొచ్చు యాక్చువల్‌గా. బట్ ఒక్కొక్కసారి ఎంత బెస్ట్ ఆథర్ అయినా ఓకే. సరే ఒక్కొక్కసారి ప్రొడక్ట్స్ అనేవి ఫెయిల్ అవుతూ ఉంటాయి. సో, యాక్చువల్‌గా వెండర్‌ని బట్టి కూడా ఓకే. మనం తీసుకోవచ్చు ప్రొడక్ట్ అనేది. ఓకే. బట్ ఇక్కడ ఏంటనేది అవును. ఇక్కడ మనం రెగ్యులర్ స్ట్రాటజీకొచ్చేసరికి వెండర్‌ని బట్టి కాదు. ఓకే. హ్మ్. ఇక్కడ నంబర్ ఆఫ్ కాపీస్ ఎన్ని సోల్డ్ అయ్యేవి, కన్వర్షన్ రేట్ ఏంటి, రిఫండ్ రేట్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని మనం ఆఫర్ అనేది చూజ్ చేసుకోవాలి. ఓకే. ఇంకోటి చూడండి దాని కింద 5థ్ మే 3 ఫాస్ట్ కమిషన్ జనరేటర్. ఓకే. సో, ఆల్మోస్ట్ 1 వీక్ అయింది లాంచ్ అయ్యి. ఆఫర్ అనేది 2000 ప్లస్ కాపీస్ సోల్డ్ అయ్యాయి. అండ్ 9% కన్వర్షన్ రేట్, 2% సో, ఇటువంటి ఆఫర్ తీసుకోవచ్చు. ఓకే. కింద చూడండి సీక్రెట్ ఈమెయిల్ సిస్టమ్. సీక్రెట్ ఈమెయిల్ సిస్టమ్ అనేది లాస్ట్ ఇయర్ అంటే ఆల్మోస్ట్ సెప్టెంబరా? సెప్టెంబర్ 28 అంటే ఆ! ఆల్మోస్ట్ అక్టోబర్. ఓకే. ఓకే. 15,000 ప్లస్ కాపీస్. స్టిల్ కన్వర్షన్ రేట్ అనేది 11% ఉందంటే వెరీ గుడ్ కన్వర్షన్ రేట్. అండ్ 6% రిఫండ్ రేట్ అంటే చాలా తక్కువ రిఫండ్ రేట్ ఉంది. ఎందుకంటే ఇక్కడ 15,000 ప్లస్ కాపీస్ సోల్డ్ ఔట్ అయ్యేవి. అవును. ఓకే. దాంట్లో రిఫండ్ రేట్ 6% అనేది చాలా తక్కువ. స్టిల్ కన్వర్షన్ రేట్ ఎప్పుడెప్పుడో అయ్యింది లాంచ్ అయ్యి. స్టిల్ కన్వర్షన్ రేట్ అనేది 11% ఉంది. సో, నిరభ్యంతరంగా ఇటువంటి ఆఫర్స్ తీసుకొని మీరు ప్రమోట్ చేయొచ్చు. ఓకే. దీని ప్రైస్ కూడా చూడాలి ఎంతుంది. దీని ఫ్రంట్ ఎండ్ ప్రైస్ ఎంతుందనేది మనం చూసుకోవాలి యాక్చువల్‌గా. ఇది యాక్చువల్ $5 అండ్ సంథింగ్ ఉంటదిది. ఓకే. సో, మనం పెయిడ్ యాడ్స్ క్రియేట్ చేసి, క్యాంపెయిన్ సెటప్ చేసి, రన్ చేసేటప్పుడు కొంచెం ఆఫర్ ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉండే విధంగా చూసుకోవాలి. ఓకే. ఎందుకంటే మనకి మనీ స్పెండ్ చేస్తాం కాబట్టి ఓకే. మనకేంటంటే లాస్ ఉండకూడదు కాబట్టి, మనం వాడి యొక్క ఆఫర్ అనేది ప్రైస్ కూడా మనం చూడాలి. అబ్జర్వ్ చేయాలి. ఎంతుందని చూడాలి. దాన్ని కూడా మనం ఆహ్, బేస్ చేసుకొని చూజ్ చేసుకోవాల్సి ఉంటది. ఓకేనా? ఓకే. కన్వర్షన్ రేటుని, రిఫండ్ రేట్ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? కన్వర్షన్ రేట్ అండ్ రిఫండ్ రేట్, నంబర్ ఆఫ్ కాపీస్ అంటే తక్కువ టైమ్‌లో ఎక్కువ కాపీస్ సోల్డ్ అవుట్ అయ్యాయనుకోండి. అంటే ఎప్పుడు లాంచ్ అయింది చూడండి. డేట్ ఆఫ్ అవును. లాంచింగ్ చూడండి. ఓకే. అవును. ఇవన్నీ కూడా ఈ యొక్క హ్మ్. రెగ్యులర్ స్ట్రాటజీ మనం చూడవలసిందేంటంటే పోస్ట్ లాంచ్ ఆఫర్స్ అనేది తీసుకుంటాం. పోస్ట్ లాంచ్ అంటే ఆల్రెడీ లాంచ్ అయిపోయినాయనమాట. ఓకే. లాంచ్ అయిపోయినవి చూసుకుంటాం. ఓకే. సో, పోస్ట్ లాంచ్ ఆఫర్స్ అని రెగ్యులర్ స్ట్రాటజీ తీసుకుంటాం. అదే రివ్యూ బోనస్ పేజ్ అంటే ప్రీ లాంచ్ ఆఫర్స్ అని తీసుకుంటాం. అది ఎలా తీసుకోవాలో మీకు రివ్యూ బోనస్ స్ట్రాటజీకి వేరేగా చెప్తాం మీకు. ఓకే. సో, మనకైతే ఇది ఇంపార్టెంట్ కాబట్టి దీనికోసం మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. ఓకే. సో, దీంట్లో ఏదో ఒక ఓకే. ఆఫర్ మీరు తీసుకోవచ్చు. ఇంకా మనం ఇన్ డెప్త్‌గా ఎళ్తే ఓకే. కిందకి ఒకసారి స్క్రోల్ డౌన్ చేయండి. ఇన్ డెప్త్‌గా ఎళ్తే గనక మనం ఓకే.
పైకి ఒకసారి రండి. రీబిల్డ్స్ ఒక నిమిషం. రీబిల్డ్స్ ఒక ఇంకా కిందకి రండి. రీబిల్డ్స్ అని ఉంది కదా చూడండి ఒకసారి. రీబిల్డ్స్ ఎప్పుడైతే 2021 ఏప్రిల్ 23 2000 ప్లస్ 60% కన్వర్షన్ రేట్ ఉంది, 2% రిఫండ్ రేట్ ఉంది కాబట్టి సూపర్ అనమాట ఈ ఆఫర్ కూడా. ఓకే, ఇంకా చూడండి ట్వీటీ ప్రమోట్ ఎవరికైనా అంటే రీబిల్డ్స్ ఎవరండి అనేది మనకి ఇంక ఇన్డెప్త్గా మనం వెళ్ళాలనుకుంటే ఇక్కడ చూడండి రీబిల్డ్స్ కింద ఇక్కడ చూడండి ఆథర్ నేమ్ ఉంది, బ్రేక్అవుట్ ఇండస్ట్రీస్. ఒకసారి దానిపై క్లిక్ చేయండి. రీలోడ్ చేయండి. ఓకే, సో బ్రేక్అవుట్ ఇండస్ట్రీస్ అట్లాంటా జిఏ అని ఉంది. ఓకే, వెండర్ సంబంధించిన ప్రొఫైల్ ఇది. ఓకేనా, సో స్క్రోల్ డౌన్ చేయండి. ఈయన ఇంకేమైనా ఉన్నాయో ఆఫర్స్ అనేది చూద్దాం ఇంకా కిందకి. ఓకే, ఇది చూడండి 1000+. ఎప్పుడు ఇది ఏప్రిల్ 29th లాంచ్ అయింది. 1000+, 6% అంటే కన్వర్షన్ అస్సలు బాగోలేదు. ఓకే, 3 అసలు బాగోలేదు ఆఫర్ అనేది. సీక్రెట్ ఈమెయిల్ సిస్టమ్ అండ్ జోన్ ఆర్మ్స్ట్రాంగ్. ఓకే, నెక్స్ట్ డిజిటల్ కిందకి వెళ్ళారండి. ఇంకా వెయిట్ స్లోగా వెయిట్ చూడండి. యూ ప్యాసివ్ అని ఉంది. యూ ప్యాసివ్ అనేది ఏప్రిల్ 10th లాంచ్ అయ్యింది అండ్ 1000+ కాపీస్ సోల్డ్ అయ్యేవి. 23% కన్వర్షన్ రేట్ ఇస్ వెరీ గుడ్. అసలు 3% రిఫండ్ రేట్ వెరీ గుడ్. అసలు ఆఫర్ అనేది చాలా బాగుంది. కాకపోతే ఇప్పుడు లాంచ్ అయింది ఇది ఏప్రిల్ 10th అండ్ ఆల్మోస్ట్ 1 month అయింది, రైట్? ఓకే, ఓకే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇంకా స్క్రోల్ డౌన్ చేయండి. వెయిట్, బ్రెండన్ మ్యాథ్స్ సెట్ అండ్ ఫర్గెట్ ఇంకోటి ఉంచుకోండి. మే 27th లాంచ్ అయింది. 7% కన్వర్షన్ రేట్ సూపర్. అసలు స్టిల్ కన్వర్షన్ రేట్ 7% ఉంది. సెట్ అండ్ ఫర్గెట్. ఓకే, ఇంకా కింద క్లిక్ చేయండి. చూడండి బ్రెండన్ మ్యాథ్స్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ వెండర్ అని చెప్పుకోవచ్చు. ఈయన ఆల్రెడీ అంతకుముందు ప్రీవియస్గా ఏవైతే లాంచ్ చేశారో కంప్లీట్ ప్రోడక్ట్ లిస్ట్ అనేది ఇక్కడ చూడొచ్చు మీరు. చూడండి ఇక్కడ యూ ప్యాసివ్ అనేది రీసెంట్ ప్రోడక్ట్ ఇది. ఓకే, 2.5 ఉంది రేటింగ్ అనేది. 1000+ సేల్స్ అయ్యేవి. దానికి ముందు ఇంకోటి లాంచ్ అయింది ఫన్నల్ మెయిల్ షూట్ అని, 2000+ సేల్స్ అయ్యేవి. ఓకేనా, ఇంకా అలా కిందకి రండి. అది కూడా మ్యాడ్సెన్స్ ప్రాఫిట్స్ కూడా 2000+ సేల్స్ అయ్యేవి. ఓకే, ప్రాఫిట్ మేట్ 3000+, క్లోన్ మీ. ఓకేనా, ఇంకా కిందకి రండి. వెయిట్. సో ఈ నెక్స్ట్ చూసుకుంటే అన్నీ కూడా చాలా బాగుంది కదా. అన్ని 2000+ మినిమం ఉన్నాయి కదా. 1000+ ఉన్నాయి. మినిమం 1000 లోపు అయితే ఏమీ లేవు. కిందకి రండి. ఇంకా ఈ కంప్లీట్ హిస్టరీ అనేది మీరు చూడొచ్చు. అంటే అంతకుముందు లాంచ్ అయిన ప్రోడక్ట్స్ ఏంటి, ఎన్ని సేల్ అయ్యేవి, సో రేటింగ్ ఎంత ఉంది, ఇవన్నీ ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు కదా. అంత బాగానే ఉంది కదా ఇక్కడ హిస్టరీ. సో ఆఫర్స్లకు మళ్ళీ అగైన్ బ్యాక్ వెళ్ళండి. మీకు చెప్తా, బ్యాక్ వెళ్ళారా, ఒకసారి సెర్చ్లోకి వెళ్ళండి. బై కేటగిరీ దాంట్లో క్లిక్ చేయండి. సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఫర్ ఇండస్ట్రీస్, మార్కెటింగ్ ఎడ్యుకేషన్ పై క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్. ఎస్, దీంట్లో చూడండి వ్యూ ఆల్ అడ్వర్టైజింగ్ ఎఫిలియేట్ మార్కెటింగ్ ఉంది కదా చూడండి అది. ఎస్, దానిపై క్లిక్ చేయండి. కిందకి రండి. ఓకే, ఇంకా వెయిట్ చూడండి. ఎక్లిప్స్ గివ్ అవే అని ఉంది. బ్రెండన్ మ్యాథ్స్ది 10,000+ ఉంది. కన్వర్షన్ రేట్ 46% ఉంది. రిఫండ్ రేట్ అస్సలు ఏం లేదు, 0. ఓకే, అంటే స్టిల్ వర్క్ అవుతుంది అనమాట ఇది ఎక్లిప్స్ గివ్ అవే అనేది. అవునా కదా, అంటే స్టిల్ ఇంకా అద్భుతంగా దీన్ని మనం ప్రమోట్ చేయవచ్చు అనమాట స్టిల్. ఓకేనా, ఇంకా పైకి వెళ్ళండి. ఒకసారి పైకి వెళ్ళండి. మేక్ మనీ ఆన్లైన్ షీట్ అండ్ ఫ్రీ డబ్ల్యూఎస్ఓ కన్సిస్ట్ సేల్ సిస్టమ్, ఎక్లిప్స్ గివ్ అవే. కిందకి రండి. ఇంకా ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాం.
affiliate marketing checks. Wait slow. TurboCast tactics. January hidden treasure 7-minute system. ఒకసారి పైకి వెళ్ళండి. మనం ఏది ఇప్పుడు చూసాం ద బెస్ట్ వన్ ఎక్లిప్స్ గివ్ కదా. సో చాలా బాగుంది. విజిటర్ వాల్యూ 0.91 2.01 తక్కువ ఉంది. ఓకే ఎక్లిప్స్ గివ్ దానిపై క్లిక్ చేయండి ఆఫర్ పైన. సో ఆఫర్ ఓవర్వ్యూ అనేది ఎక్కడ చూడొచ్చు మనం కంప్లీట్గా. అండ్ సో అండ్ ప్రోడక్ట్స్ పై క్లిక్ చేయండి. ఓవర్వ్యూ ఉంది ప్రోడక్ట్స్. ఎస్ ఇక్కడ చూడండి అంటే ఫన్నల్ థింగ్స్ అనమాట ఇవి. అంటే ఫన్నల్ అంటే అప్గ్రేడ్స్, డౌన్ సెల్స్ అండ్ అప్ సెల్స్ అని అంటారు కదా. ఓకే ఇక్కడ డన్ ఫర్ యూ డిఎఫ్వై అంటారు. డన్ ఫర్ యూ అనేది $197 ఉంది అండ్ కమిషన్ రేట్ అనేది 50%. డన్ ఫర్ యూ D5 స్టీల్ అవర్. ఇంకా కిందకి రండి అలా. ఇవన్నీ కూడా అప్ సేల్స్ అండ్ డౌన్ సేల్స్ అనమాట. ఓకే ద ఓవరాల్ నెంబర్ ఆఫ్ సేల్స్ ఎలా ఉంది, సేల్స్ పేజ్ ఎలానే ఉన్నాయండి. ఒకసారి నెంబర్ ఆఫ్ సేల్స్ ఎలా ఉన్నాయి చూద్దాం ఇంకొకసారి. ఉంది 2000 ప్లస్. కన్వర్షన్ రేట్ కూడా సూపర్ 1% ఉంది. ఇప్పుడు లాంచ్ అయింది, రీసెంట్గా లాంచ్ అయ్యింది 2 days బ్యాక్ రైట్. సో నిరభ్యంతరం ఇటువంటి ఆఫర్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు సేల్స్ పేజ్లోకి వెళ్ళండి. అంటే మీకు ఎలా రీసెర్చ్ చేయాలి, ఆఫర్స్ అనేవి ఎలా తీసుకోవాలని చెప్తున్నాను నేను. అండ్ సేల్స్ పేజ్ కూడా ఇంపార్టెంట్. వన్ సేల్స్ పేజ్ ఓపెన్ చేశాక సేల్స్ పేజ్ కూడా ఇంపార్టెంట్. ఒకసారి స్క్రోల్ డౌన్ చేయండి, సేల్స్ పేజ్ ఎలా ఉంది చూద్దాం. ఒక నిమిషం పైకి వెళ్ళండి. స్క్రోల్ అప్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఇది కదా. న్యూ వన్ క్లిక్ యాప్ డ్రైవ్స్ ఫ్రీ బయర్ ట్రాఫిక్ డ్రైవ్ చేసి ఒక వన్ ఆఫ్ ద యాప్ ఇది. అంటే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఇది రైట్. ఫర్ యూ ఫ్రమ్ 500 sources and 21 seconds. అండ్ కింద ఆటో బయర్ ట్రాఫిక్ ఫ్రమ్ 500 sources పర్ఫెక్ట్ సైడ్ హ్యాజిల్ ఫుల్ టైం. స్క్రోల్ డౌన్. ఇంకా స్లో చేయండి. కూల్. ఓకే నైస్. అంటే $17 ఉంది ప్రైస్ కదా. ఫ్రంట్ ఎండ్ FE ఫ్రంట్ ఎండ్ ప్రైస్ అనేది $17 వన్ టైం. ఓకే వన్ టైం అనమాట. సో ఆఫర్ అనేది నిరభ్యంతరం తీసుకోవచ్చు మీరు. ప్రైస్ కూడా బాగుంది ఓకేనా. సో సేల్స్ పేజ్ కూడా లుకింగ్ గుడ్ అనమాట, కూల్ లుకింగ్ కదా. సో ఈ ఆఫర్ని తీసుకోండి మీరు. దీనికి రిక్వెస్ట్ పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఓకేనా. సారీ ఇది సేల్స్ పేజ్ మీరు రిక్వెస్ట్ పెట్టండి ఫస్ట్, మనకి అప్రూవల్ రావాలి కదా. సో రిక్వెస్ట్ పెట్టండి. అంటే ఈ టైప్లో మీరు ఆఫర్ అని చూజ్ చేసుకోండి మీరు. ఇది ఒక్క ఆఫరే కాదు, ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ ఇచ్చేసి వేరే ఆఫర్స్ కూడా, అంటే పోస్ట్ లాంచ్ ఆఫర్స్ ఓన్లీ. అంటే పోస్ట్ లాంచ్ అంటే ఇప్పుడు మన వారే ప్లస్ ఉన్నవన్నీ కూడా పోస్ట్ లాంచే ఓకేనా. దాంట్లో మనం చెప్పే ప్రొసీజర్ ప్రాసెస్ ఎలా ఉందో అవన్నీ దాన్ని బేస్ చేసుకొని మీరు ఆఫర్స్ అనేది చూజ్ చేసుకోండి. చూసుకొని ఒక 4 to 5 ఆఫర్స్కి రిక్వెస్ట్ పెట్టండి. ఎందుకంటే అందరూ మనకి అప్రూవల్ ఇస్తారని గ్యారంటీ ఉండదు కదా. వారే ప్లస్లో 4 to 5 ఆఫర్స్కి అప్రూవల్ అయితే ఇచ్చేసేయండి. రిక్వెస్ట్ పెట్టండి. ఓకే వాటిలో ఏదో ఒకటి మనకు అప్రూవల్ అవుతుంది అనుకోండి మినిమం. ఓకే దానిపైన మనం ల్యాండింగ్ పేజ్ అనేది సేల్స్ ఫనల్స్ అని క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ చూడండి మీ దగ్గర రిక్వెస్ట్ కాపీ ఉంటుంది, ఎందుకంటే కోర్సులో పెట్టాను నేను. లింక్ ఉంటుంది, లింక్ ఓపెన్ చేయండి. మీకు ఏదైతే వీడియో కోర్స్ ప్రొవైడ్ చేశాను నేను దాంట్లో కింద ఉంటుంది లింక్, వీడియో కింద లింక్ ఉంటుంది చూడండి, రిక్వెస్ట్ అప్రూవల్ లింక్ అని ఉంటుంది. ఆ లింక్ పై క్లిక్ చేస్తే మీకు గూగుల్ డాక్ ఫైల్ ఓపెన్ అవుతుంది. దాంట్లో నోట్ ఉంటుంది, కాపీ చేసి కొన్ని చేంజెస్ చేసుకోండి. మీ పేరు నా పేరుతో కాదు, అక్కడ ఈమెయిల్ లిస్ట్ ఎంత ఉంటుంది, మీరు ఈమెయిల్ లిస్ట్ తక్కువ పెట్టేసుకోండి, ఒక 2000 3000 ఈమెయిల్ లిస్ట్ ఉన్నట్టు. సో కాపీ చేసి కొన్ని మోడిఫికేషన్ చేసేసి ఆ రిక్వెస్ట్ నోట్ అనేది మీరు తెలుసు కదా ఎలా రిక్వెస్ట్ పెట్టాలనేది ఆ వీడియోస్లో కూడా ఉంటుంది ఓకేనా. చూడండి ఇక్కడ రిక్వెస్ట్ ఉంది కదా, రిక్వెస్ట్ పై క్లిక్ చేయండి చెప్తా. లేదు ఆఫర్ ఎక్కడ ఉంది, అవరా పై రిక్వెస్ట్ పక్కన ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. దానిపై క్లిక్ చేయండి. జేవీ పేజ్తో మీకు పని ఏం లేదు. జేవీ పేజ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం
ఏమైనా మనకి రీసోర్సెస్ ఏమైనా వాళ్ళు ప్రొవైడ్ చేశారా లేదా, ఏమైనా టూల్స్ ప్రొవైడ్ చేశారా లేదా చూస్తాం వన్స్ మనకి అప్రూవల్ వచ్చిన తర్వాత. అప్రూవల్ రాకపోతే వెంటనే చూసినా వేస్ట్ కదా మనకి. ఓకే, అంటే మనకి ఏమైనా యాడ్స్ సంబంధించిన రీసోర్సెస్ కానీ, ల్యాండింగ్ పేజెస్ కానీ, కీవర్డ్స్ కానీ, లైక్ యాడ్ కాపీస్ అటువంటివి వీళ్ళు ఇవ్వరు. బట్ కొన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది, కొన్ని బోనసెస్ కానీ, రైట్, కొన్ని రీసోర్సెస్ మనకు ప్రొవైడ్ చేస్తారు. సో మనకి ఇది తర్వాత అది మనకి ఏంటంటే వాళ్ళు అప్రూవల్ ఇచ్చాక దానితో పని ఉంటుంది, లేదంటే మనకు అనవసరం కదా, రైట్. సో రిక్వెస్ట్ అప్రూవల్ అనేది ఓపెన్ చేయండి ఒకసారి, ఎక్కడ ఉంది అది, దీనిపై క్లిక్ చేయండి, రిక్వెస్ట్ అప్రూవల్ పై క్లిక్ చేయండి. ఓకే, ఆ రిక్వెస్ట్ ఒకటి ఉంది కదా, లాగౌట్ అయిపోయింది అనమాట, లాగిన్ అవ్వండి ఫస్ట్. Offer my promotional methods. I'm going to promote your offer using my 3000 plus make money online email list. I'm going to promote your offer using paid traffic sources such as Google Ads, Bing Ads, YouTube Ads. So as Google Ads, Bing Ads and YouTube Ads పెట్టండి, and YouTube Ads. So kindly accept my request to give the approval to promote your offer. Thank you. Okay, request offer click చేయండి, కాపీ చేసుకోలేకపోయారు మ్యాటర్. ఓకే, నో ప్రాబ్లం. అదేవిధంగా సో మీకు మెయిల్ వస్తుంది, స్టేటస్ అనేది యాక్టివ్ అని వస్తే మీకు అప్రూవల్ ఇచ్చినట్లు. ఓకేనా. సో అదేవిధంగా నెంబర్ ఆఫ్ ఆఫర్స్కి ఎలాగే మనం చూస్ చేసుకున్నామో దాన్ని ఆధారం చేసుకొని మీరు నెంబర్ ఆఫ్ ఆఫర్స్కి అప్రూవల్ పెట్టండి. ఓకే, సో అప్రూవల్ పెట్టేసి మీకు ఏవైతే వస్తాయో రిక్వెస్ట్ అప్రూవల్ ఏవైతే వస్తాయో రిక్వెస్ట్ పెట్టండి, మీకు ఏవైతే అప్రూవల్స్ వస్తాయో దాంట్లో ద బెస్ట్ ఆఫర్ తీసుకొని మనం అప్రూవల్ 2-3 వచ్చి అనుకోండి, దాంట్లో ద బెస్ట్ ఆఫర్ తీసుకొని మనం సేల్స్ ఫనల్స్ ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేద్దాం. ఓకేనా. ఓకే అమ్మా, అయినాక నాకు వాట్సాప్ చేయండి, రైట్. మీకు అప్రూవల్స్ వచ్చాక నాకు వాట్సాప్ చేయండి. ఓకే అమ్మా, అర్థమైంది కదా.
ఓకే అయితే ఉంటాను. సరే. కరెక్ట్ రైట్.